రైట్ పవన్. సో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తుందని కనిపిస్తోంది. అండ్ ఎక్కడికక్కడ మొత్తం కూడా సిఐడి రంగంలోకి దిగి సో దీనికి సంబంధించి మద్యం కుంభకోణం భారీ ఎత్తులో జరిగింది జగన్ హయాంలో అని చెప్పేసి దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తుంది. అండ్ వాసుదేవ్ రెడ్డి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడే ఆయన తెలంగాణకు పారిపోయిన పరిస్థితి. పారిపోయేటప్పుడు కూడా కొన్ని ఫైల్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. చాలా మంది కూడా అది చూసి దాన్ని అక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి రంగంలోకి దిగే అసలు ఏంటి కుంభకోణం ఎంత మొత్తంలో జరిగింది, సో తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత మొత్తంలో డబ్బును తరలించారు అని చెప్పేసి దీనిపైన ఆరా తీస్తున్నారు. అండ్ అంతేకాకుండా నాసిరకం మద్యము అలాగే దానికి సంబంధించి ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే అధిక ధరల్లో విక్రయించడం, ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు రూపంలోనే పేమెంట్ చేయడం, ఈ డబ్బంతా ఏం చేశారు అన్న కోణంలో సిఐడి దర్యాప్తు చేస్తుంది. చూస్తే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత డబ్బు తరలించారో సిఐడి తవ్వితీస్తోంది. ప్రభుత్వం మారగానే తెలంగాణకు పారిపోయిన ఆయనపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు మొత్తం కుంభకోణాన్ని వెలికితీస్తున్నారు. అత్యంత నాసిరక మద్యాన్ని కనీవిని ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలను వాసుదేవ్ రెడ్డి విక్రయించారు. విజయవాడలోని ఏపీ బెవరేజెస్ కార్యాలయాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిచి కంప్యూటర్లు ఓపెన్ చేయించారు. అందులోని సమాచారంతో పాటు డిలీట్ చేసిన వివరాలను నిపుణుల ద్వారా రికవరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సోదాల్లో లభించిన ఆధారాలపై కసరత్తు చేసిన సిఐడి అధికారులు శుక్రవారం మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణం ఎలా జరిగింది, 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ కు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎక్కువ ఆర్డర్ పొందిన మద్యం కంపెనీ ఏది, అనధికారికంగా ఎవరెవరు ఎంత ఇచ్చారు అనే అంశాలపై కూపీలాగుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు సూత్రధారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశంపైన న్యాయ నిపుణులు సలహా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, వాసుదేవ్ రెడ్డి పైన సిఐడి ఎంక్వైరీ అయితే నిర్వహిస్తోంది. మొత్తం ఎక్కడికక్కడ క్షుణ్ణంగా విచారణ అయితే చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మిగిలిన గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం యథేచ్ఛగా జరిగింది. ప్రధానంగా ఏదైతే మద్యాన్ని పూర్తిగా రద్దు చేస్తామో మద్యం పాన నిషేధం అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంతో పాటు అడ్డగోలుగా దోపిడీ కూడా కేంద్రంగా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం బ్రాండ్లన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేసి రవాణా వాటిని నిలిపివేసి సొంత బ్రాండ్ల తయారీకి శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా వాసుదేవ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర అధికారులని సీనియర్ అధికారులు కూడా పక్కన పెట్టి బెవరేజ్ కంపెనీకి సంబంధించి అనుమతులు కావచ్చు, అదే ఈ వైన్ షాపులు కేటాయింపులు కావచ్చు, అన్ని కూడా కేవలం ఈ వాసుదేవ్ రెడ్డి సదనంలోనే జరిగాయి. ఇప్పుడు ఎవరైతే ఎవరు చెప్పు చేతుల్లో అయితే ఆయన పనిచేశారో, ఎవరైతే అనుమతి వారికి ఆదేశాలు జారీ చేశారో వారు బాగానే ఉన్నారు. కానీ వాసుదేవ్ రెడ్డికి మాత్రం రోజుకి ఉచ్చు బిగుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన్ని విచారణ కూడా చేస్తున్నారు. త్వరలో ఈ కుంభకోణం సంబంధించి చాలా మంది పాత్ర ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే అదే సమయంలో ప్రభుత్వ ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యి ఫలితాలు వచ్చిన రోజే మొత్తం కంప్యూటర్లో ఉన్న అప్పటి వరకు ఉన్న డేటాను మొత్తం పూర్తిగా తొలగించేసి చాలా హార్డ్ డిస్క్ కూడా నాశనం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ సిఐడి అంటే కూడా నిపుణుల ద్వారా ఎక్కడైతే ఏ కంప్యూటర్లు డిలీట్ చేశారో అందులో ఉన్న సమాచారాన్ని మళ్ళీ పూర్తిగా వెలిగిసే పనిలో పడ్డారు. దాని ద్వారా మొత్తం అసలు వాసుదేవ్ రెడ్డి వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ సందర్భంలో ఎంతెంత ఆదేశాలు జారీ చేశారు, లేకపోతే ఎవరెవరు ఏ విధంగా అతను మద్యం కేటాయింపులు ఏ విధంగా చేయించారు అంశాలపై కూపీలు అవుతా ఉన్నారు. అంతేకాకుండా మొత్తం వైసీపీ పెద్దలే మొత్తం బెవరేజ్ కంపెనీలన్నీ కూడా వాళ్ళ కర్తనంలో పెట్టి నాసిరకం మద్యాన్ని తయారు చేయడంతో పాటు ఎంతో మంది పేదల జీవితాలను కూడా నాశనం చేశారు. అయినప్పటికీ కూడా విపక్షాలు రోడ్డెక్కి ఆందోళన చేసినప్పుడు కూడా వారిపై కేసులు పెట్టారు తప్ప ఈ నాసిరకం మద్యం తయారు చేసిన వారి మీద కానీ అమ్మి ప్రజలు ప్రాణాలు తీసిన వారిపై మాత్రం ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు చేయకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తా ఉంది. ఇప్పుడు వరుసగా సిఐడి అధికారులు దీనిపై దృష్టి పెట్టి చంద్రబాబు ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక సమాచారం సేకరించినప్పుడు కూడా ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని పూర్తిగా నాశనం చేసేట్టు గుర్తించారు. ఇప్పుడు
వాటిపై కూడా మరో కేసు పెట్టడంతో పాటు అది మొత్తం బ్యావరేజ్ కంపెనీకి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందని కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ఈ మద్యం సంబంధించిన వ్యవహారం మొత్తం నడిచిన ఇప్పటికే సిఐడి పక్క ఆధారాలు కూడా సేకరించారు. అంతేకాకుండా ఒక రోడ్డు మీద టీ తాగితేనే ఆ ఫోన్ పే వాడే గూగుల్ పే వాడే పరిస్థితిలో సమాజం ఉంటే ఈ 100 రూపాయల నుంచి 1000 రూపాయలు 2000 పెట్టి బాటిల్ కొన్నా కూడా నేరుగా నెట్ క్యాష్ తీసుకునే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం కూడా అందరూ కూడా ఆశ్చర్యపడుతుంది. అంటే ఎక్కడ అతనికి వచ్చే ఆదాయ వనరులు ఎక్కడ కూడా అధికారికంగా గుర్తించకుండా రేపు విచారణలో ఎక్కడ దొరకకుండా ఉండేందుకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అతని అందరూ కూడా మొదటి నుంచి మధ్యాహ్నం పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకుని డబ్బులు లావాదేవీలు కూడా నేరుగా చేయడం తద్వారా ఇప్పుడు ఈ ఆదాయాలు సేకరించడానికి కూడా పెద్ద ఇబ్బందిగా మారిందని సిఐడి భావిస్తున్నారు. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య వైన్ షాపుల ద్వారా జరిగిన అమ్మకాలకు సంబంధించి అది ఎంత సరుకు తెప్పించారు, ఎంత వాళ్ళని కొనుగోలు చేశారు, అమ్మకాలు జరిగినాయి అనే అంశాలపై ఎక్కడ కూడా లేకుండా పూర్తిగా వాటి కూడా దగ్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే మనం అదే ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ ఆదాయాలు మొత్తం కూడా దగ్ధం చేసిన విజువల్స్ పై ఏపీఎం ఎక్స్క్లూజివ్ గా ఆ రోజు ప్రచారం కూడా చేసింది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై వాసుదేవరెడ్డి పూర్తిసారి విచారం చేసి అతని నుంచి సమాచారం రాబడితే మొత్తం వైసీపీలో అనేక మంది పెద్దలతో పాటు మరి కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వాటికి సంబంధించి ఆధారాలు పూర్తిసారి సేకరించే పని ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ కీలక పెద్దలకు సంబంధించి కూడా త్వరలోనే ఈ పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 10 రోజుల్లో ఒక నివేదిక కూడా తయారు చేస్తున్నారు. చంద్రబాబుకి నివేదిక సమర్పించిన తర్వాత వాటిపై ఎటువంటి న్యాయపరంగా చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నంత కూడా ఇప్పటికే అందరూ కూడా దీనిపై సమాలోచన చేస్తా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బు సంచులు ఏ విధంగా మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎవరెవరు ఎంతమంది ఎలా తీసుకెళ్లే అంశాలపై కూడా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా తీస్తా ఉన్నారు. అయితే గతంలో సీసీ కెమెరాలు పూర్తిగా అందులో ఉన్న డేటా కూడా పూర్తి తొలగించినట్టు కూడా ఇప్పుడు సిఐడి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ గత 3-4 నెలలుగా ఎక్కడెక్కడ ఏ విధంగా వ్యవహరించారు, ఎక్కడ డేటా పూర్తిగా ఆధారాలు లేకుండా చేసిన వైనంపై మొత్తం అన్ని మళ్ళీ బయటికి లాగే పనిలో ఉన్నారు. తప్పకుండా 10 రోజుల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తద్వారా అందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.